డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ రైవస్ కాలువలో సూర్యకుమారి బైక్ కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అర్ధరాత్రి టైంలో సూర్యకుమారిని కాలువ దగ్గర చూశామని పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆమె కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సూర్యకుమారి కోసం రైవస్ కాలువలో గాలింపును మొదలుపెట్టాయి. సూర్యకుమారి అదృశ్యమై 5 రోజులవుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో విచారించిన పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఒక క్లూ దొరికింది. ఆమె బైక్ రైవస్ కాలువ సమీపంలో కనిపించడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమారి బైక్ రైవస్ కాలువ సమీపంలోకి ఎందుకు వచ్చింది? ఆమెను ఎవరైనా వెంబడించడంతోనే బైక్ను కాలువ దగ్గర వదిలిపెట్టి పారిపోయిందా? ప్రాణభయంతో కాలువలోకి దూకిందా? లేక ఆమె ఆత్మహత్య చేసుకునేందుకే రైవస్ కాలువ దగ్గరకు వెళ్లిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. సూర్యకుమారి రైవస్ కాలువ సమీపంలో అర్ధరాత్రి ఆమెను చూశామని స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. రైవస్ కాలువ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ కి స్థానికులు చెబుతున్న వివరాలకు మ్యాచ్ కావడంతో రైవస్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టామంటున్నారు మాచవరం సీఐ. సర్చింగ్ చేస్తున్నాం, చుట్టుపక్కల అన్ని కెనాల్స్ అన్ని కూడా సెర్చ్ చేస్తున్నాం. ఇంతవరకు అమ్మాయి ఒక ఆచూకీ కాలేదు. ఎక్కడ ట్రేస్ అవుట్ అయింది సార్? ఎన్నింటికి ట్రేస్ అవుట్ అయింది? ఆ అమ్మాయి బైక్ నంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా చెప్తారా? అమ్మాయి బైక్ నెంబర్ AP16CH4576 బ్లాక్ కలర్ స్కూటీ పెప్ అనేది కోర్మయ్య బ్రిడ్జి సమీపంలో ట్రేస్ అయింది. రైట్ సార్. అయితే అక్కడ ఆ అమ్మాయి చెప్పులు కూడా దొరికాయి అని కొంతమంది చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదండి, చెప్పులేం దొరకలేదు, అవేం దొరకలేదు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడి రైవస్ కెనాల్ దగ్గరికి వెళ్లారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మా దగ్గర సమాచారం లేదు, కాబట్టి అన్ని సెర్చ్ చేస్తాం. చుట్టుపక్కల అన్ని కూడా సెర్చింగ్ అయితే జరుగుతుందండి. ఇప్పటివరకు అయితే ఏమో ఆచూకీ రాలేదు, ఆచూకీ తెలిస్తే చెప్తాం. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కానీ, అంటే మార్నింగ్ నుంచి కూడా అక్కడ బైక్ అయితే దొరికింది, అక్కడ కొంతమంది స్థానికులు అమ్మాయిని చూశారు అని కూడా చెప్తున్నారు కదా. నెక్స్ట్ ఎటు వెళ్ళింది అన్నది ఇంకా తెలియలేదా సార్? నెక్స్ట్ ఎటు వెళ్ళిందో తెలియలేదు, అది సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నాం, ఇంకా పూర్తి సమాచారం రాలేదు. అయితే ఆ బైక్ని ఎక్కడ ఉంచారు సార్? ఆ బైక్ ఎక్కడ ఉంది? ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది? అంటే ఇప్పుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, చాలా చోట్ల వెళ్ళి చూస్తున్నారు తప్ప అక్కడ బైక్ కనిపించట్లేదు. దాని కారణం ఏమై ఉంటుందంట? బైక్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది, అది దర్యాప్తు చేస్తున్నారు. దాని క్లూస్ టీమ్ అది సెర్చ్ చేస్తారు కదా, దానికి దర్యాప్తులో ఉంది. రైవస్ కాలువ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు ఇంకా కొనసాగుతోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి దీప్తి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. దీప్తి, ఇప్పుడు చీకటి కావస్తోంది, ఇంకా ఎంతవరకు ఈ గాలింపు చర్యలు కొనసాగుతాయి? ఏం చెప్తున్నాయి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా ఒక 20 మంది కలిసి 2 బృందాలుగా ఈ రైవస్ కెనాల్ దగ్గర నుంచి గాలింపు చర్యలు పొద్దు నుంచి స్టార్ట్ చేశారు. స్టిల్ దే ఆర్ ఆన్ ది వే కంటిన్యూయింగ్ అనమాట. అయితే రైవస్ కెనాల్ నుంచి ఒక 14 కిలోమీటర్ల దాకా, అంటే మనకి అక్కడ ఒక లాకులు కనిపిస్తాయి, కోమటిగుంట లాకులు అని చెప్తూ ఉంటారు. ఆ లాకులు దగ్గర దాకా వెళ్ళి సెర్చ్ చేసి తిరిగి చీకటి పడిన తర్వాత వెనక్కి వచ్చేస్తారనమాట. అంటే సుమారుగా ఇవి కంకిపాడు ప్రాంతానికి దగ్గరలో ఉన్న లాకులు. అక్కడ దాకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళడం జరుగుతాయి. అక్కడ దాకా సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి వెనక్కి వస్తారనమాట. సాయంత్రం బాగా చీకటి పడే వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ ఇదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం చేత కంటిన్యూ అవ్వబడుతుంది. సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత ఇక వాళ్ళు ఏ విధంగా ట్రేస్ చేయలేరు కాబట్టి అప్పుడు సెర్చ్ ఆపరేషన్ ఆపుతారు. ఆల్రెడీ ఇదే ప్రాసెస్ మీద 14 కిలోమీటర్స్ దాకా వెళ్లారు. ఇప్పటి వరకు మనకున్న అప్డేట్ ప్రకారం మరో 2 కిలోమీటర్ల దాకా చేరి, అంటే కోమటిగుంట లాకుల దాకా చూసి తిరిగి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు రావడం జరుగుతుంది. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం రైవస్ కెనాల్ దగ్గర ఇక్కడ కొంతమంది డాక్టర్ సూర్యకుమారిని చూశారు అని చెప్పారు.
అలాగే ఈ యొక్క రైవర్స్ కెనాల్ స్టార్టింగ్ దగ్గర మనకి ఆ అమ్మాయి బైక్ కూడా దొరికింది అంటూ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. స్కూటీ పెప్ 4576 నంబర్ AP16CH ఈ బండి నంబర్ కూడా దొరికింది అని చెప్పారు. అయితే చెప్పులు కానీ ఇతరత్ర ఏ వస్తువులు కానీ దొరకలేదు. కాకపోతే ఇక్కడ స్థానికులు చెప్పిన సమాచారానికి అలాగే పోలీసుల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా లిమిట్ అయిన రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ కుదిరింది కాబట్టి NDRF బృందాల చేత ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ఈ సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. చూస్తే మనం రైవర్స్ కెనాల్ అంటే వర్షాకాలం అవ్వడం వల్ల కొంచెం ఎక్కువగానే ఉంది రైవర్స్ కెనాల్కి సంబంధించిన ఫ్లో. రైవర్స్ కెనాల్లో గనక ఇన్ కేస్ ఏమన్నా గనక సిచ్యువేషన్ జరిగే స్కోప్ ఉంటే మాత్రం కోమటిగూడ లాకుల దాకా అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం అక్కడికి మించి దాటి వెళ్ళే అవకాశం ఏం లేదు. ఎండ్ పాయింట్ కోమటిగుంట లాకుల దాకా అని చెప్తుంటారు. కాబట్టి NDRF బృందాలు కూడా కోమటిగుంట లాకుల దాకా వెళ్ళి అక్కడి వరకు సెర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ స్థానికులు చెప్పిన సమాచారాన్ని బట్టి అక్కడ పార్క్ చేస్తున్న బండి పోలీసులకి దొరికిన దాన్ని బట్టి ఇక్కడ NDRF బృందాలు అయితే దిగి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. చీకటి పడే వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అండ్ మరొకటి బైక్ దొరికింది అని పోలీసులే కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో కూడా బైక్ మాత్రం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉంది. ఎక్కడ ఉంది అన్నది చెప్పట్లేదు. ఎందుకంటే క్లూస్ టీమ్కి సంబంధించి కూడా బేసికల్గా దొరికింది అని చెప్తున్నారు. రైట్. యాక్చువల్గా ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్న దాని ప్రకారం NDRF టీమ్స్ అయితే వచ్చి ఇక్కడ కోమటిగుంట లాకుల దాకా కూడా వెళ్ళడం మనం చూసాం. 14 కిలోమీటర్స్ ఇప్పటి వరకు మనకి ఇప్పుడే తెలిసిన అప్డేట్ ప్రకారం కూడా 14 కిలోమీటర్స్ అవే ఫ్రామ్ రైవర్స్ కెనాల్ ఇక్కడి నుంచే మనకి బాడీ ఒకటి దొరికింది. అయితే అది డాక్టర్ సూర్యకుమారిదా కాదా అన్న విషయాన్ని కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. NDRF టీమ్స్కి మనకి ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక బాడీని అయితే ట్రేస్ అవుట్ చేశారు అని చెప్తున్నారు. స్టిల్ మనకి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. పోలీసులు చూసి ఇది డాక్టర్ సూర్యకుమారిదా కాదా అన్నది మరి కాసేపట్లో కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ దీప్తి, ఒక తాజా అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. NDRF బృందాల గాలింపులో ఒక బాడీ దొరికింది అని ఇప్పుడే మా ప్రతినిధి దీప్తి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం చెప్పారు. అయితే అది సూర్యకుమారిదా కాదా అనేది ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేసి చెప్పాలి. అయితే ప్రస్తుతం చూస్తున్న సిచ్యువేషన్ ప్రకారం జరుగుతున్న గాలింపు చర్యలు కానీ ఇవన్నీ కూడా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి అనేది మనం వేచి చూడాలి. ఈ సాయంత్రం నుంచి కూడా NDRF బృందాలు రైవర్స్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 14 కిలోమీటర్ల మేర వీరి గాలింపు కొనసాగింది. ఒక పక్క చీకటి కావస్తోంది. సరిగ్గా ఇదే టైంలో ఒక బాడీని ట్రేస్ అవుట్ చేసినట్లుగా సమాచారం అంతోంది. అయితే ఆ బాడీ ఎవరిది అనేది ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే రైవర్స్ కాలువ దగ్గర ఒక బైక్ పార్క్ చేసి ఉండడాన్ని కొందరు స్థానికులు చూశారు. అలాగే ఒక యువతి అటువైపుగా వచ్చినట్టుగా కూడా తాము చూశామని కొందరు స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఈ సాయంత్రం నుంచి అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సూర్యకుమారి బైక్ని రైవర్స్ కాలువ ఒడ్డు దగ్గర చూసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆమె బైక్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆమె ఒకవేళ రైవర్స్ కాలువలోకి దూకి ఉండొచ్చు అన్న అనుమానంతో ఈ సాయంత్రం నుంచి కూడా NDRF బృందాలు తీవ్రంగా రైవర్స్ కాలువ దగ్గర గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే ఒక సమాచారం అందింది. రైవర్స్ కాలువలో NDRF బృందాలకు ఒక డెడ్ బాడీ దొరికినట్టుగా ఒక సమాచారం అందింది. అయితే దీనిపై ఇంకా పోలీసులు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ బాడీ ఎవరిది అనేది ట్రేస్ అవుట్ చేసే పనిలో అటు పోలీసులు కూడా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.